జీవితం కోసం పనిచేస్తున్న మహనీయులు జయదేవ్ తిరుమలరావు గారు తన ఉన్నత న్యాయస్థానంలో ఉన్నా కానీ ఎప్పుడు కూడా సగటు మనిషి వైపు ఆలోచిస్తున్న సుదర్శన్ రెడ్డి గారు గద్దర్ కాలం నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల పాటను వెంటేసుకొని తిరుగుతున్న అక్క విమలక్క గారు, పసునూరి రవీందర్ గారు, ఆదివాసులకు అత్యున్నతమైన చిహ్నం సమ్మక్క సారక్క వారసురాలు అక్క సీతక్క గారు, భూపతి వెంకటేశ్వర్లు గారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనిషి ఎక్కడ పుట్టాడో అలాంటి ఆదివాసులను తీసుకొచ్చి వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ కూర్చున్న వాళ్ళకు పరిచయం చేస్తే ఎక్కడో ఆ థేమ ఉంటుంది కదా, ఆ థేమ మా తల్లిని చూసినట్టు, తండ్రిని చూసినట్టు, మా పూర్వీకుల్ని చూసిన ఆనందం ఏదో కలుగుతుంది. ఈరోజు ఆధునికులమని చెప్పబడుతున్న వాడు ఎవడైతున్నాడో వాడు విద్వాంసకుడు. ఆదివాసీలుగా చెప్పబడుతున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళే ప్రకృతి ప్రేమికులు, ఈ భూమిని రక్షించేవాళ్ళు. అభివృద్ధి గురించి మాట్లాడుతున్న వాడు విద్వాంసకుడు. ఉన్న పరిస్థితిని ఉండనట్టు నాకు బతికే అవకాశం ఇవ్వరని చెప్పే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళే నిజమైన మనుషులు. ఈరోజు నిజమైన మనుషుల దగ్గర మాట్లాడే అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ప్రారంభంలో నేను బాగా తెలివికల్లవాడిని అనుకునేవాడిని. అక్షరోద్యమం తీవ్రంగా నడుస్తున్న రోజుల్లో మీ అడవుల్లోకి వచ్చాను. నేను వచ్చి మీకు అక్షరాలు నేర్పుతానంటే నవ్వి నాకు అక్షరాలు, నాకు తెలివి నేర్పటం ఏంటి, ఎవడరా నువ్వు అని అడినారు. ఏం చేస్తావు నువ్వు అని అడిగాను. నేను ఏదైనా చేస్తానన్నాను. ఏం చేస్తావు చెప్పు అని అన్నాను. పరిగెత్తలేడితోటి పరిగెడుతుంటాను, ఎగిరేటి పక్షినైనా కూల్చి వేస్తాను. పరిగెత్తలేడితోటి పరిగెడుతుంటాను, ఎగిరేటి పక్షినైనా కూల్చి వేస్తాను. పెద్ద పులినైనా చూపులాతో కట్టి వేస్తాను, పెద్ద పులినైనా చూపులాతో కట్టి వేస్తాను. అంతవరకు ఆయన చెప్పాడు. ఇక నేను నీకేం చెప్పను, చిన్న అక్షరం నేర్పిస్తాను. మరి ఇంత పరిగెత్తే లేడితోటి పరిగెడతావు, ఆకాశంలో ఎగిరే పిట్టను కూడా గురి చూసి కొడతావు, పెద్ద పులినైనా చూపులతో కట్టేస్తావు కదా, చిన్న ఉత్తరాన్ని చదవకుండా బాధపడతావు ఎందుకు అని చెప్పాను. అప్పుడు వాళ్ళు చాలా ఆనందపడ్డారు. గిరిజన సంస్కృతి గురించి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంటే, అంటే మీ గోడు వినేటానికి ఒక స్వరం లేని వాడికి స్వరం వినేవాడు ఒకడు ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఉన్నాడు కాబట్టి అట్టడుగు వర్గాలకు కొన్ని రిజర్వేషన్లు ఇచ్చారు. మీ గోడు వినేవాడేవాడు లేడు కాబట్టి నిజంగా ఆయన ఉంటే ఆదిలాబాద్ కానుంచి శ్రీకాకుళం వరకు గిరిజన ప్రాంతాన్ని మొత్తంగా ఒక రాష్ట్రం చేసేవాడు. ఆ గిరిజన ప్రాంతానికి సీతక్క లాంటి మహాతల్లి ముఖ్యమంత్రి. ఈ ఆధునికుడు ఎవడు రాణిస్తాడు? మనకు ఎవడు గిరిజన రాష్ట్రం ఇస్తాడు? ఇచ్చినా ఒక మంత్రి పదవి ఇచ్చినా కానీ మనల్ని ఏ చూపుతో చూడాలో అట్లే చూస్తారు, కానీ మనల్ని మంత్రిగా ఎవడు చూస్తాడు ఇక్కడ? కాబట్టి మిత్రులారా, ఏ వస్తువు అయితే అడవి నుంచి ఇక్కడికి వస్తుందో ఆ వస్తువు అంతరించిపోద్ది. పక్షులు వచ్చాయి, గోడల మీదకి అందమైన కలర్స్ తోటి పక్షులు వచ్చాయి, పక్షులు అంతరించిపోయాయి. లేళ్ళు వచ్చాయి, లేళ్ళు అంతరించిపోయాయి. ఇప్పుడు గిరిజనుడు వచ్చాడు, గోడల మీద గిరిజనుడు పెయింటింగ్ లో అవపడుతున్నాడు. ఇక గిరిజనుడు ఉండడు, అంతరించిపోతాడు. బొమ్మలు మాత్రం ఉంటాయి, కానీ మనుషులు మాత్రం ఉండడు. ప్రకృతి చేసే ఏ పనికి కూడా చూస్తూ ఉంటుంది. ప్రకృతి జరిగే విధ్వంసం మొత్తం కూడా ప్రకృతి చూస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏమైంది? మీరు సొరబుర్రల్లో నీళ్లు తాగేవాళ్ళు, కుండలో నీళ్లు తాగేవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. వీడు ఆధునికుడు ఏం చేశాడు? ప్లాస్టిక్ బాటిల్ తీసుకొచ్చాడు.
ఆ ప్లాస్టిక్ నీళ్ళల్లో ప్లాస్టిక్ ఉంటుంది తప్ప అవి మినరల్ వాటర్ కాదు, అది డిమినరల్ వాటర్. ఆ నీళ్లు తాగితే క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు అంతిమంగా ఏం చేస్తున్నాడు, మళ్ళా సొరకాయ బుర్ర వైపు ఆలోచిస్తున్నాడు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత గిరిజనులకు మొత్తం కూడా కొర్రలు, రాగులు, జొన్నలు తింటున్నారు. పాపం గిరిజనులు మంచి అన్నం తినాలని రేషన్ బియ్యం 2 రూపాయల బియ్యం ఇచ్చారు. 2 రూపాయల బియ్యం అడవిలోకి వచ్చిన తర్వాత మీ అందరికి షుగర్ వ్యాధి స్టార్ట్ అయింది. ఇప్పుడు వీడు మాట్లాడుతున్నాడు కొర్రలు తినండి, జొన్నలు తినండి. మీరు కదా జ్ఞానవంతులు, మీరు కదా సర్వశాస్త్రాలు తెలిసిన వాళ్ళు, మీరు కదా భాషకు ఆనిముత్యాన్ని అద్దిన వాళ్ళు. ఇలాంటి జాతులు అంతరించిపోయిన తర్వాత ఈ నవీన మానవుడు ఎంతకాలం బతుకుతాడు? వీడు ఏం చేస్తాడు? యూజ్ అండ్ త్రో. కొండల్ని రక్షించుకోండి, జలపాతాలను రక్షించుకోండి. మీరున్నంత కాలం అడవికి ఓజోన్ ఫ్లోరా లాంటి వాడు గిరిజనుడు. గిరిజనుడు అంతరించిపోతే భూమి అంతరించిపోతుంది. కాబట్టి భూమి పుత్రులైన మీరు చాలా చల్లగా ఉండాలని కోరుతూ, అక్క వాళ్ళ సంస్కృతిని నిలబెట్టడానికి ఒక ఆడిటోరియం కావాలని పాపం తిరుమలరావు గారు ఎప్పటి నుంచో అంటున్నారు. అదేమి కోట్ల రూపాయలది కాదు. మీరు తలుచుకుంటే ఇప్పుడే వాగ్దానం చేస్తే రేపే అయిపోతుంది. వాళ్ళు ఇంకో మాట అడిగారు, మేము సంచార జాతరం ఎక్కడో తిరుగుతాం, ఎక్కడో ఉంటాం, మాకు సర్టిఫికేట్ కావాలి కదా, మేము చస్తాం బతుకుతాం, పాము గరుస్తుంది, పులి వేటాడుతుంది, రకరకాల అవుతుంది. మాకు కనీసం హాస్పిటల్లో పోతే మాకు వైద్యం చేయడానికి ఏదో ఒక ఆధార్ కార్డు ఉండాలి కదా. మేము మనుషులం కదా, మాకు ఐడి కార్డు కావాలి, మా ఆరోగ్యానికి ఒక భరోసా కావాలని అడుగుతున్నారు. కాబట్టి అదేం పెద్ద సమస్య కాదు కదా. కాబట్టి వాళ్ళు ఇంకోటి కూడా అడిగాను, ఏమయ్యా మీరు కులం సర్టిఫికెట్ అడుగుతున్నారు, నేను కులానికి వ్యతిరేకిని, ఇంకా కులం ఎందుకయ్యా, మీరందరూ గిరిజన బిడ్డలు కదా అంటే, ఒక ఆయన ఎంత తెలివికలు వాళ్ళంటే, సుదర్శన్ రెడ్డి గారు రెడ్డి అనే పదం తీసేసుకుంటాడా, నేను తీసేసుకోవటానికి అని అన్నారు. అగ్రవర్ణాల వాళ్ళే రెడ్డి రావు అని పిలిపించుకుంటున్నప్పుడు నాకు కులం సర్టిఫికెట్ అడిగితే తప్పే ఉంది దొరా అని అడిగారు. ఎంత న్యాయంగా మాట్లాడుతున్నారు రెడ్డి గారు. కాబట్టి వాళ్ళ కులం సర్టిఫికెట్ ఇవ్వటం ఏదైతుందో ఎంఆర్ఓ ఇవ్వడు, తహసీల్దార్ ఎవడు ఇవ్వడు, వాళ్ళ దగ్గరికే రానివ్వట్లేదు ఇప్పుడు. కాబట్టి వాళ్ళని అధ్యయనం చేసి వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తే అది ఒక భరోసా వాళ్ళకు. కాబట్టి అలాంటి విషయాలలో మీరు కొంచెం కలుగు చేసుకొని మనం ఆదివాసులను కాపాడుకుంటే మళ్ళీ వాళ్ళందరినీ ఆధునిక మానవుడు గోడల మీద ఎక్కిస్తారు. గోడల మీద ఎక్కేయటం అంటే కథమైపోయినట్టు ఆ జాతి. కాబట్టి అక్క మీరు ఆ పని చేస్తారనే అచంచలమైన నాకు విశ్వాసం ఉంది. కాబట్టి ఈ జాతిని మీరు కాపాడతారని మనస్ఫూర్తిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.